హలో, గుడ్ ఈవినింగ్ గైస్. వెల్కమ్ టు డే 3. ఇప్పుడు మనం డే 3లో లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఏమేమి టైప్స్ ఉన్నాయి లిస్ట్లో అని డిస్కస్ చేద్దాం. చలో మనం ఫాస్ట్గా మళ్ళీ క్రియేట్ చేసుకుందాము. యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇందులో డే 2 అని ఇప్పుడే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. సారీ, డే 3 అని. ఈ డే 3 ఫోల్డర్లో ఇప్పుడు నేను ఒకటి క్రియేట్ చేస్తాను. నేను మీకు ప్రతిసారి ఓపెన్ టెర్మినల్ చేయమని ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఈ వీడియోలో మనకు అర్థమవుతుంది. కోడ్ అని ఇచ్చాను, స్పేస్ ఇచ్చాను, కోడ్ స్పేస్ డాట్ ఇచ్చాను. మనకి డైరెక్ట్ దీంట్లో ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ కొత్త ఫైల్ క్రియేట్ చేయబోతున్నాము. list.html list.html క్రియేట్ అయింది. Shift+1 ఇస్తే షార్ట్ కట్. మనం ఇక్కడ టైటిల్ చెప్పాను, list లిస్ట్ ఇచ్చాం. ఇప్పుడు h1 లిస్ట్. ఇప్పుడు నార్మల్గా మనం ప్రతిసారి ఏం చేసేవాళ్ళం, ఇలా రన్ కొట్టి స్టార్ట్ డిబగింగ్ కొట్టేవాళ్ళం కదా. ఇక్కడ బ్రౌజర్ సెలెక్ట్ చేస్తే మనకు ప్రతిసారి ఇలా ఓపెన్ అయ్యేది. అంటే మళ్ళీ ఇప్పుడు నాకు ఇవన్నీ రావాలంటే కంట్రోల్ చేయవచ్చునా, అయినా రాలేదు. అంటే ఎవ్రీ టైం నేను రిఫ్రెష్ చేయాల్సి వస్తుంది కదా. బట్ ఇప్పుడు నేను ఒక ఎక్స్టెన్షన్ గురించి చెప్తాను. ఎక్స్టెన్షన్స్ మీద క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది, లైవ్ అని క్లిక్ ఇచ్చి సర్వర్ ఇచ్చామనుకోండి, ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి. ఇది ఇన్స్టాల్ చేసుకుంటే మనకు అడ్వాంటేజ్ ఏమంటే ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద మనకు గోలేమో ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ ఇచ్చేస్తే మనకు డైరెక్ట్గా ఇది బ్రౌజర్లో ఓపెన్ అయిపోతుంది. క్రోమ్లో ఓపెన్ అయిపోయింది కదా నాకు. ఇక్కడ చూడండి, నేను ఇలా ఇచ్చాను. కంట్రోల్ కొడితే చాలు నాకు ఇక్కడ వస్తుంది. అంటే రిఫ్రెష్ చేసే అవసరం ఉండదు. ఇది మనకు అడ్వాంటేజ్. ఇంకా ఇలా చాలా అడ్వాంటేజ్ ఉంటాయి. ఇంకా ఆటో రీనేమ్ ట్యాగ్ దీనివల్ల మనం ఒక చోట చేంజ్ చేస్తే ఇంకో చోట చేంజ్ అవుతుంది. ఇలా ఆటో కంప్లీట్ ట్యాగ్ కూడా ఉంటుంది. ఇలా మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటాయి. విఎస్ కోడ్ ద్వారా మనకి వర్క్ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం లిస్ట్ గురించి చూద్దాం. లిస్ట్లో మామూలుగా 3 టైప్స్ ఉంటాయి: ఆర్డర్డ్, అన్ఆర్డర్డ్, యాజ్ వెల్ as డిస్క్రిప్టివ్ లిస్ట్. ఇప్పుడు ఆర్డర్డ్ లిస్ట్ చెప్దాం ఫస్ట్. ఆర్డర్డ్ అంటే ఓఎల్ ఇస్తే ఆర్డర్డ్ లిస్ట్ ఇలా ఓపెన్ అవ్వాలి. మనకు ఓపెన్ యాజ్ వెల్ as క్లోజింగ్ ట్యాగ్ రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు లోపల మనకు ఎల్ఐ ట్యాగ్ అని ఇవ్వాలి. ఎల్ఐ అనేది ఇది అనేది మ్యాండేటరీ. ఇది అనేది బయట, ఇది అనేది అది ఏం లిస్ట్ అనేది మనకు డిఫైన్ చేస్తుంది. లోపల అనేది మనకు లిస్ట్. ఇక్కడ ఐటమ్ 1 ఇప్పుడు ఇవన్నీ రిప్లికేట్ చేస్తాను కిందికి. ఇక్కడ చూడండి మనకు నంబర్స్ వచ్చాయి 1 2 3 4 5 6 అని. ఇలా మనం ఎన్ని ఎక్స్టెండ్ చేస్తే అన్ని నంబర్స్ వస్తాయి. ఇదంతా ఆర్డర్డ్ లిస్ట్ కిందకి వస్తుంది. ఆర్డర్డ్ అంటే మనకు పేర్లో ఉంది. ఆర్డర్ అంటే నంబర్స్ వస్తాయి 1 2 3. ఇంకా నెక్స్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్. యూఎల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్. దీంట్లో వచ్చి మనకి సేమ్ దీంట్లో కూడా ఎల్ఐని ఓపెన్ చేయాలి. లోపల ఇక్కడ ఇచ్చుకుంటాం ఐటమ్ 1 ఎన్నైనా ఇచ్చుకోండి. చూడండి మనకి ఇలా వస్తుంది, అన్ని డాట్స్ పరంగా వస్తుంది. ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ అంటే మనకి నంబర్స్ ప్రకారంగా వస్తుంది. అన్ఆర్డర్డ్ అంటే ఇలా వస్తుంది. మనం సిఎస్ఎస్ యూస్ చేసి మళ్ళీ దీనికి చేంజ్ చేయొచ్చు కావాలంటే. అదే ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. ఇప్పుడు ఇంకోటి ఉంది చెప్పాను కదా, ఇది మామూలుగా ఎక్కడ యూస్ చేయరు, డిస్క్రిప్టివ్ లిస్ట్ అని. కానీ నేను చెప్తాను. డిఎల్ అంటే డిస్క్రిప్టివ్ లిస్ట్. మనకి ఇందులో మళ్ళీ 2 ట్యాగ్స్ ఉంటాయి. డిటి అంటే టర్మ్, అంటే మనకి ఏమైంత కది అని చెప్పి. ఇక్కడ వచ్చి నేను కోర్స్ అని ఇస్తాను. మళ్ళీ ఇంకోటి డిడి అని ఉంటుంది. డిడి అంటే డిస్క్రిప్షన్. డిఎల్ అనేది డిస్క్రిప్టివ్ లిస్ట్. టీ అంటే టర్మ్, డి అంటే డిస్క్రిప్షన్, టర్మ్ డిస్క్రిప్షన్. దిస్ ఈజ్ ఏ కోర్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్. చూడండి ఇలా వచ్చింది నాకు. మళ్ళీ ఇలా ఇస్తాను, ఇలా వచ్చింది. సో మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేస్తాను, డిటి కోవిడ్. ఇట్ ఈస్ డెడ్ ఇలా వచ్చింది చూడండి. సో ఇది మనకు డిస్క్రిప్టివ్ లిస్ట్. ఇది నార్మల్గా వచ్చి వికీపీడియాలో యూస్ చేస్తారు ఇలా. బట్ మనం అనేది ఎక్కడ మ్యాక్సిమం యూస్ చేయం. దీన్ని అనేది మనం కన్వర్ట్ చేసుకుంటాం సిఎస్ఎస్ యూస్ చేసి. నార్మల్గా అంటే ఇంతే మనకు లిస్ట్ పరంగా. ఇంకా ఇవాళ నుండి కొన్ని వీడియోస్ అనేది షార్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే లైక్ ప్రతిసారి ఎవరికైనా యూజ్ కావాలంటే లైక్ లిస్ట్ అలా సపరేట్ సెర్చ్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇలా ఒక్కొక్క వీడియో అయితే మనకి ఈజీ ఉంటుంది చూసేకి. సో ఇవాళ నుండి కొన్ని ఇలా వీడియో లెంత్ అనేది తగ్గించబోతున్నాను, చిన్నగా చేస్తాను. అండ్ ఇంకా మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. Audio Jungle.